పోలీసుల ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ లొంగిపోయారు. డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తర్వాత పార్టీలో ఒక దళం మెంబర్ కుంటా దళం లో ముందు సుకుమా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ లో అతన్ని పంపించడం జరిగింది. అక్కడి నుండి గోపన్న దళం మరియు రామన్న స్క్వాడ్ దండకరణ్య ఏరియాలో ఈయన పనిచేయడం. 1986లో హైదరాబాద్ సిటీలో సిటీ ఆర్గనైజర్ గా పనిచేసిన తర్వాత వచ్చే 3 సంవత్సరాల్లో డెన్ కీపర్ బెంగళూరు సిటీలో డెన్ కీపర్ గా ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాల పాటు సప్లై టీమ్ అండ్ ఆర్మ్స్ టీమ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సౌత్ బస్తర్ లో దండకరణ్య ప్రాంతంలో ఛత్తీస్గఢ్ లో టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మావోయిస్ట్ పార్టీలో అక్కడ దాంట్లో చేరి ఈ అన్నిట్లో ఒక చాలా నైపుణ్యం అనేది సాధించాడు. దాని తర్వాత రీజనల్ కమిటీ మెంబర్ గా ప్రమోషన్ ఇవ్వడం, నాగ్పూర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ టీంలో 4 సంవత్సరాలు పనిచేయడం, 2005లో జార్ఖండ్ కి ఇతన్ని బదిలీ చేయడం జరిగింది. తర్వాత స్టేట్ కమిటీ మెంబర్ 2006లో అక్కడ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ మెంబర్ గా కొనసాగించడం, 2010లో బీహార్ స్టేట్ కమిటీలో అతన్ని షిఫ్ట్ చేయడం, 2017లో కీలకమైన ఘట్టం సెంట్రల్ కమిటీ మెంబర్ గా అతన్ని నియమించడం జరిగింది ఈస్టర్న్ రీజనల్ బ్యూరోలో. దాని తర్వాత బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేయడం, కోల్హన్ ఏరియా ఆఫ్ జార్ఖండ్ లో స్టేట్ మిలిటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక మెంబర్ గా కొనసాగడం, వచ్చే 3 సంవత్సరాలు ఆ ఏరియాలోనే టెక్నికల్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా వ్యవహరించడం, సెక్రటరీగా ఉన్న పదోన్నతి సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా నైపుణ్యం ఫైర్ ఆర్మ్స్ తయారు చేయడం, మోటార్స్ తయారు చేయడం, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, బూబీ ట్రాప్స్ ఏర్పాటు చేయడం, ఒక పథకం ప్రకారం ల్యాండ్ మైన్స్, క్లేమోర్ మైన్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ప్లాన్ చేయడం, ప్లస్ వారికి మావోయిస్ట్ కార్డర్ ఏదైతే ఉంటుందో వారికి ఏ విధంగా వెపన్స్ తయారు చేయాలో, రిపేర్ చేసుకోవాలో, మెయింటైన్ చేసుకోవాలో, టెక్నికల్ గా ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, ఈ అన్నిట్లో వీరు సెంట్రల్ కమిటీలో ఉండి మొత్తం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఛార్జ్ గా వివరించడం జరిగింది. మేడారి దానమ్మ గామలపాడు గ్రామం, దాచిపల్లి మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్ చెందిన ఆమె 1st క్లాస్ టు 7th క్లాస్ దాచిపల్లి గవర్నమెంట్ స్కూల్ గుంటూరులో చదివింది. తర్వాత పసునూరి నరహరిని 1986 సంవత్సరంలో కలిసి 88లో వివాహం చేసుకుంది. దాని తర్వాత బెంగళూరులో డెన్ కీపర్ గా ఉన్న సమయంలో ఆయనతో అక్కడే నివసించి తర్వాత ఆయనతోనే ఈ జార్ఖండ్ సౌత్ బస్తర్ తర్వాత జార్ఖండ్ కి బదిలీ కావడం, ఇద్దరు కలిసి కట్టుగా అక్కడ ఉండడం, అక్కడ కూడా ఆమెకు టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఒక సభ్యులుగా పెట్టడం, మరి డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ గా ప్రమోషన్. దాని తర్వాత 2004లో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది నాగ్పూర్లో. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో దాదాపు 7 సంవత్సరాల పాటు ఉంది. తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అయి యూజీ అయిపోయింది. తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేసి 2018లో స్టేట్ కమిటీ